Yeah. Good afternoon, everybody. Good afternoon. Yeah. Welcome to the second session of the first day. So, in this session, we focus on some basic concepts of human values and professional ethics course, and we will take up if there are any questions in dealing with these basic concepts with students. Okay. If there are any questions, we will take it up. Okay. So, to start with, let us understand that this session or this course is a process of a dialogue. Okay, it is a process of dialogue. సో ఈ డైలాగ్ అనేది స్టార్ట్ చేసినప్పుడు మొదలు నాకు మీతో స్టార్ట్ అయ్యింది. దాని తర్వాత కొంచెం సేపటి తర్వాత ఆ కొద్ది రోజుల తర్వాత అది ఎలా కన్వర్ట్ అయిందంటే ఆ డైలాగ్ మీ లోపలనే నడుస్తూ ఉంటుంది కంటిన్యూస్గా అనేది. సో ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత ఏంటంటే ఇట్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్. అంటే నేను ఎక్కడున్నాను, ఏం కావాలనుకుంటున్నాను, ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఉందా లేదా అనేది. సో వాట్ ఐ యామ్ అండ్ వాట్ ఐ రియల్లీ వాంట్ టు బి అనేది ఈ రెండో ప్రధానమైన అంశం. దాని తర్వాత మూడోది ఏంటంటే నాకు నా చుట్టూ ఉన్న ప్రపంచానికి, దాంట్లో వ్యక్తులు కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా. సో నాకు వీటికి ఏంటి సంబంధం అసలు. ఓకే, సో ఈ సంబంధాన్ని ఎలా తెలుసుకోవాలి నేను, అది మూడో ప్రధానమైన అంశం. దాని తర్వాత నాలుగో ప్రధానమైన అంశం ఏంటంటే నేను ఏ రకంగా నా సొసైటీలో పార్టిసిపేట్ చేస్తున్నాను. అంటే ఇంట్లో నా రోల్ ఏంటి, నేను ఎక్కడైతే వర్క్ చేస్తున్నానో అక్కడ నా రోల్ ఏంటి, దాని తర్వాత సొసైటీలో సమాజంలో నా రోల్ ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకోవడం. దాని తర్వాత నన్ను నేను ఎలా ఎవాల్యుయేట్ చేసుకుంటున్నాను. ఓకే, దాని తర్వాత మూడు ప్రధానమైన అంశాల గురించి మనం డిస్కస్ చేస్తాము. అదేంటంటే స్వత్వము అంటే ఏంటి, స్వత్వము అంటే ఏంటి, రెండవది స్వతంత్రము అంటే ఏంటి, మూడవది స్వరాజ్యము అంటే ఏంటి. స్వత్వము, స్వతంత్రము, స్వరాజ్యము. అయితే ఈ మన 1 year జర్నీలో, ఈ లాస్ట్ ఇయర్ నుండి ఇప్పటి వరకు ఈ జరిగిన జర్నీలో మనం ఈ మూడు అంశాల గురించి దేని మీద ప్రధానంగా మన సమయాన్ని కేటాయించాము. ఓకే, ఈ మూడు అంశాల మీద. అంటే ఎక్కడ మంచి రిజల్ట్స్ వచ్చాయి, ఎక్కడ మనకు ఇబ్బందులు ఎదురయ్యాయి ఈ కాన్సెప్ట్ డీల్ చేయడంలో అనేది. సో స్వత్వము అనేది అందరిలో ఒకే రకంగా ఉంటుంది. అయితే ఈ అందరిలో ఒకే రకంగా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఏం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది? ప్రధానంగా నా స్వత్వం ఏంటి, అసలు అలాంటిది ఉందా లేదా, ఉంటే ఎలా ఉంది. ఓకే, తర్వాత ఎదుటి మనిషి వాళ్ళ దగ్గర ఈ ఇంట్రిన్సిక్ నేచర్ ఏంటి, వాళ్ళ స్వత్వం ఏంటి, ఈ రెండిట్లో ఏదైనా తేడా ఉందా, అది మొదలు గమనించడం. అంటే నా స్వత్వం గురించి నాకు అవగాహన రావడం అనేది. రెండోది స్వతంత్రము. సో స్వతంత్రము అంటే ఏంటంటే ఈ తంత్రము ఈజ్ ద వే ఆఫ్ యాక్టివిటీ. అయితే నేను పరతంత్రంగా జీవిస్తున్నానా, స్వతంత్రంగా జీవిస్తున్నానా. సో దీనికి పరీక్ష ఏంటి. సో స్వతంత్రంగా జీవిస్తే ఒత్తిడి ఉండదండి, ఒత్తిడి తక్కువ ఉంటుంది. పరతంత్రంగా జీవిస్తే ఇప్పుడు బాగానే ఉండొచ్చు, కానీ కొద్ది రోజుల తర్వాత ఎక్కడో ఒక దగ్గర బ్లాక్ క్రియేట్ అవుతుంది. ఇది పరతంత్రంగా. స్వతంత్రంగా జీవిస్తున్నానా, పరతంత్రంగా జీవిస్తున్నా, అది పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మూడోది ఏంటంటే ఎప్పుడైతే నేను స్వతంత్రంగా జీవిస్తానో అప్పుడు నేను నా సొసైటీలో మీనింగ్ఫుల్ కాంట్రిబ్యూషన్ చేయడానికి ఏమంటారు, ఐ విల్ మేక్ ఎఫర్ట్. లేకపోతే ఏమవుతుందంటే నాకేం తెలుసో అదే చేయడానికి, దాని ద్వారా ఏమైనా ఇబ్బందులు వచ్చినా సరే నేను ఎజిటేట్ అవుతూ ఉంటాను లోపల. సో ఈ మూడు, స్వతంత్రము, స్వత్వము, స్వతంత్రము, స్వరాజ్యము, ఈ మూడు అంశాలు మీరు డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కనుక మనం తీసుకుంటామండి. ఇంకో అంశం ఏంటంటే ఈ రైట్ అండర్స్టాండింగ్ అనేది ఒకటి, రైట్ రిలేషన్షిప్స్ అండ్ రైట్ ఫీలింగ్స్, తర్వాత ఫిజికల్ ఫెసిలిటీస్, ఈ మూడు. అయితే లాస్ట్ ఇయర్ డిస్కస్ చేసిన దాంట్లో ఈ మూడు అంశాలు మనకు కావాల్సిన అవసరం ఉంది, దాని ప్రయారిటీ ఏంటి అని. సో మనం లాజికల్గా డిస్కస్ చేసాం. ఎలా అంటే ఫిజికల్ ఫెసిలిటీస్ అవసరమే, అంటే అవి నెససరీ బట్ నాట్ సఫిషియంట్. ఓకే, నెససరీ బట్ నాట్ ఎనఫ్. అంటే ఏంటి, ఏం కావాలి మనిషికి? ఫిజికల్ ఫెసిలిటీస్ అయితే ఎలాగో అవసరం ఉన్నాయి,
కానీ అది కావాలి, దాంతోపాటు సంబంధాలు కూడా కావాలి. ఓకే, అయితే ఇంకో అంశం డిస్కస్ చేసాం ఏంటంటే, ఒకవేళ మన ఫోకస్ అంతా ఫిజికల్ ఫెసిలిటీస్ పైనే ఉంది అంటే కనుక దాన్ని జీవచేతన అన్నాము. తర్వాత ఇంకా కొద్దిగా దాన్ని కొంచెం వర్డ్ని మార్చేసి నాన్ హ్యూమన్ కాన్షియస్నెస్ అన్నాము, లేకపోతే ఇన్హ్యూమన్ కాన్షియస్నెస్ అన్నాము. ఓకే, అదొకటి ఓన్లీ మనం ఫిజికల్ ఫెసిలిటీస్ని ఫోకస్ చేస్తే. తర్వాత రిలేషన్షిప్స్ కూడా కావాలి, రైట్ అండర్స్టాండింగ్ కూడా కావాలి. అయితే ఈ రిలేషన్షిప్స్, రైట్ అండర్స్టాండింగ్, రిలేషన్షిప్స్ ఈ రెండు లేకపోతే ఎన్ని ఫిజికల్ ఫెసిలిటీస్ ఉన్నా సరే దట్ విల్ లీడ్ టు ఎ ఫీలింగ్ ఆఫ్ డిప్రైవేషన్. అయితే ఈ ఫీలింగ్ ఆఫ్ డిప్రైవేషన్లోకి వెళ్ళకుండా ఉండాలి అని అంటే ఈ రెండు అంశాలు అవసరం ఉన్నాయి. ఏంటంటే రైట్ అండర్స్టాండింగ్ కావాలి, తర్వాత రిలేషన్షిప్ కూడా కావాలి. అయితే ఈ రైట్ అండర్స్టాండింగ్, రిలేషన్షిప్స్ అండ్ ఫిజికల్ ఫెసిలిటీస్ మూడు ఉంటే, ఈ మూడింటి మీద మనం ఫోకస్ చేస్తే దాన్ని మానవ చేతన అన్నాం. సో మానవ చేతన. అయితే ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడి నుండి ఎక్కడికి జరుగుతుంది అంటే జీవచేతన నుండి మానవ చేతనకి జరుగుతుంది. అదే కంటెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే మనిషికి శిక్షా సంస్కారంలో ఈ శిక్షణ అనేది, ఎడ్యుకేషన్ అనేది దీని ద్వారా ఈ మూడు అంశాలు సక్రమంగా డిస్కస్ చేసి సరైన ప్రపోజల్ స్టూడెంట్ ముందర పెడితే స్టూడెంట్ అండ్ encourage student to evaluate these right proposals by using natural acceptance of student. సో ఇది చేస్తే కనుక ఈ మూడు ఏమంటారు స్టూడెంట్స్కి సరైన అవగాహన వస్తుంది అని మనం డిస్కస్ చేసాం దీంట్లో. అయితే రిలేషన్షిప్స్ విల్ లీడ్ టు మ్యూచువల్ హ్యాపీనెస్, ఫిజికల్ ఫెసిలిటీస్ ఇన్ దట్ మేనర్ లీడ్స్ టు మ్యూచువల్ ప్రాస్పెరిటీ. అయితే మ్యూచువల్ ప్రాస్పెరిటీ అంటే ఇక్కడ ఇంకొక అంశం ఉందండి. ఏంటంటే ప్రాస్పెరిటీ అనేది ఎక్కడ, ఒక మనిషిలో చూస్తున్నామా, ఒక కుటుంబంలో చూస్తున్నామా? ఓకే, సో ఒకవేళ మిస్అండర్స్టాండింగ్ ఉంటే ప్రాస్పెరిటీ అనేది మనిషిలో చూసుకుంటారు, రైట్ అండర్స్టాండింగ్ ఉంటే ప్రాస్పెరిటీ అనేది ఫ్యామిలీలో, సొసైటీ లెవెల్లో, సమాజం లెవెల్లో చూస్తారనమాట. సో ఇది ఎంటైర్ అన్ని 4 ఎంటిటీస్ అన్నీ పార్టిసిపేట్ చేస్తాయి. తర్వాత రిలేషన్షిప్లో ఉన్న ఫీలింగ్స్ని ప్రధానంగా చూడొచ్చు రైట్ అండర్స్టాండింగ్ ఉంటే. ఒకవేళ అలాంటిది జరగలేదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫీలింగ్ మీద ఫోకస్ ఉంటుంది, ఫీలింగ్ మీద ఫోకస్ ఎక్కువ ఉండదు. సో ఇవన్నీ మనం లాస్ట్ ఇయర్ డిస్కస్ చేసాము. ఇప్పుడు దీంట్లో ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కనుక లెట్ us రీవిజిట్ దెమ్ అండ్ దెన్ క్లారిఫై దీస్ క్వశ్చన్స్. ఈ ఇంట్రొడక్టరీ రిమార్క్స్తో నేను ఐఎమ్ మేకింగ్ ఫ్లోర్ ఓపెన్ ఫర్ ఎనీ క్వశ్చన్స్. అండ్ ఈ టీవీ సెట్స్ ముందు చూస్తున్న ఆడియన్స్ కూడా ఐఎమ్ వెల్కమింగ్ దెమ్ టు కమ్ అప్ విత్ సమ్ క్వశ్చన్స్ ఇన్ డీలింగ్ విత్ దిస్ పార్ట్ ఆఫ్ ద కంటెంట్. ఇంకా వేరే పార్ట్ ఆఫ్ ద కంటెంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అవి కొంచెం తర్వాత వేరే సెషన్స్లలో తీసుకుందాం. ప్రధానంగా ఇవాళ ఈ సెషన్లో ఈ రెండు అంశాల మీద డిస్కస్ చేద్దాం. ఓకే, ఒకటి సత్వము, స్వతంత్రము, స్వరాజ్యము, తర్వాత రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్ అండ్ ఫిజికల్ ఫెసిలిటీస్. ఓకే, స్వతంత్రము దగ్గర మనం ఆలోచించినట్లయితే వ్యక్తిగతంగా ఒత్తిడి ఉండదు, పరతంత్రం వల్ల అయితే ఒత్తిడి ఉండడానికి అవకాశం ఉందని మనం అనుకున్నాము. వ్యక్తిగతంగా నేను పరిశీలించినప్పుడు స్వతంత్రంగా ఆలోచించాము. ఆ టైంకి ఒత్తిడి లేదు అనిపించింది. అయ్యో పక్క వాళ్ళ సలహా తీసుకుని పాటించినట్లయితే నేను అది లబ్ధి పొందేవాడినేమోనే అనేటువంటి ఒత్తిడి కూడా గురి అవడం జరిగింది. మరి ఇప్పుడు మనం చెప్పుకున్న కాన్సెప్ట్లో మరి అది పరతంత్రం మీద ఆధారపడటం వల్ల సక్సెస్ అయ్యేవాడినేమో అనే ఒత్తిడి కూడా స్వతంత్రంగా ఆలోచించడం వచ్చింది కదా. మరి దీన్ని ఎట్లా మనం క్లారిఫై చేసుకోవాలి? చాలా మంచి ప్రశ్న అండి. అయితే ఈ స్వతంత్రము అని దేన్నైతే అంటున్నామో, స్వతంత్రము అంటే స్వత్వంతో పరీక్షింపబడ్డ తర్వాత వచ్చేది. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే మనకు మన అప్బ్రింగింగ్లో కొన్ని కండిషనింగ్స్ ఉన్నాయి అప్బ్రింగింగ్లో. సో ఎలాంటిదంటే పలానాది వస్తే నేను మంచివాడిని అయిపోతాను, లేకపోతే ఇలాంటి గుర్తింపు వస్తే నేను గొప్పవాడిని, ఇట్లాంటివన్నీ కండిషనింగ్స్ ఉన్నాయి మన లోపల. అయితే కండిషనింగ్స్ పైన ఆధారపడ్డామనుకోండి, ఆధారపడితే ఏమవుతుందంటే 2 ప్రపోజల్స్లలో కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. స్వత్వం మీద ఆధారపడ్డామనుకోండి కాన్ఫ్లిక్ట్ జరగదు లోపల. అయితే స్వతంత్రానికి మూలం స్వత్వం. ఓకే, స్వత్వం మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఉన్నాను అయినా కాన్ఫ్లిక్ట్ వస్తుంది అంటే మళ్ళీ మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఎప్పుడైనా కాన్ఫ్లిక్ట్ వచ్చిందనుకోండి, ఆ కాన్ఫ్లిక్ట్ ఒక ఇండికేషన్ ఇస్తుంది అనమాట, మనలో ఏదో ఒక మాన్యత అడ్డుపడుతుంది
ఏదో ఒక మాన్యత అడ్డుపడుతుంది. అయితే ఈ కాన్సెప్ట్ యొక్క గొప్పతనం ఏంటంటే ఆ కాన్ఫ్లిక్ట్ మనం చూడగలగాలి. ఆ కాన్ఫ్లిక్ట్ మన లోపల మనం చూసుకోగలిగామనుకోండి, అప్పుడు మన ఏమంటారు స్కోప్ ఆఫ్ వర్క్ కొంచెం పెరిగిపోతుంది. ఇంకా లేకపోతే ఏమవుతుందంటే ఈ సఫకేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, ద్వంద్వం అనేది ఏర్పడుతుంది. ఒకటి చేస్తున్నాను, ఇంకోటి చేయాలని ఉంది, ఒకటి చేస్తున్నాను, ఇంకో పని చేయాలని ఉంది, ఇలాంటివి అనమాట. అంటే ఇప్పుడు ఏమైందంటే టార్గెట్ ఉంది కదా, ఏదైతే లక్ష్యం అనుకున్నానో ఈ మార్గంలో వెళ్తే నేను రీచ్ అవ్వలేను, ఇంకో మార్గంలో వెళ్తే రీచ్ అవుతాను. ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు మన లోపల ద్వంద్వం ఉంది, ఇక్కడే ఉండాలంటే లోపల ద్వంద్వం ఉంది. అయితే స్వత్వం ఆధారంగా చేసామనుకోండి ఇలాంటిది జరగదు. సో ఇదేంటంటే మన లోపల ఉన్న కండిషనింగ్స్ మెల్లమెల్లగా వెళ్ళిపోతాయండి. ఎందుకంటే చాలా బలంగా నాటుకున్న మాన్యతలు చాలా ఉన్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదో సిచ్యువేషన్ ఉంది ఆఫీస్లో, అయితే అందరూ రకరకాల ప్రపోజల్స్ ఇస్తున్నారు. ఒకసారి ఎలా అవుతుందంటే మనకు నచ్చిన వాళ్ళది ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసేసాం. ఓకే, అదే అంతగా అంటే ర్యాపో సరిగా లేదు, వాళ్ళది కొంచెం పరీక్షిస్తూ ఉన్నాం. ఈ నచ్చిన వాళ్ళది ఇమీడియట్గా ఎందుకు యాక్సెప్ట్ చేసాం? వితౌట్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద ప్రపోజల్. ఓకే, మాన్యత ఆధారంగా అంటే వీళ్ళు నాతో బాగున్నారు, వీళ్ళు నా ఏది అంటే అంటారు చెడ్డ ప్రపోజల్ నాకు ఇవ్వరు అనే నమ్మకం ఏర్పడింది కదా. అయితే ఇలాంటివన్నీ మన కండిషనింగ్స్లలో ఉంటాయి. అయితే మనం అంటే ఎంత డీప్గా కండిషన్డ్ అయి ఉన్నామో అనేది మనకే తెలుస్తుందండి. ఓకే, ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ ఎదురవుతుందో ఆ టైంలో మనకు కనిపిస్తుంది, చూడగలగాలి. ఓకే, కాన్ఫ్లిక్ట్ ఉంది కానీ స్వతంత్రంగా చేస్తున్నాను అంటే రెండు సరిపోవు. ఓకే, స్వతంత్రంగా చేస్తున్నాను అంటే కాన్ఫ్లిక్ట్ ఉండకుండానే ముందుకెళ్తుంది. సో సత్వం సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల అంతేనండి. తర్వాత ఇంకొకటి, దీన్ని రెండో భాగం ఉంది దీని ఆన్సర్కి. ఏంటంటే ఇంకోటి మన లోపల ఆ స్కిల్ లేదు. అంటే నాకు కరెక్ట్ ఆన్సర్, ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్నకి నాకు ఆన్సర్ అయితే తెలుసు, కానీ మీకు ఎలా అర్థం చేయించాలో తెలియట్లేదు. ఓకే, ఈ రెండో పోర్షన్ అనమాట. ఈ రెండు కావాలి. ఓకే, ఫస్ట్ది కావాలి, సెకండ్ది కావాలి. అయితే ఫస్ట్దేమో యూనివర్సల్, సెకండ్దేమో కాంటెక్స్చువల్. ఓకే, ఎలాంటి కంటెక్స్చువల్ అంటే సింపుల్ ఎగ్జాంపుల్, మీకు ఒరియా వచ్చు, నాకు తెలుగు వచ్చు, ఎలా మీకు ఆన్సర్ ఎలా ఇవ్వాలి? రైట్. సో అది అయితే ఇప్పుడు ఏంటంటే నా కాంపిటెన్స్ని పెంచుకోవాల్సి వస్తుంది. లేకపోతే నేను ఎవరికన్నా తెలుగు ఒరియా ఇద్దరు రెండు భాషలు వచ్చిన వాళ్ళకి చెప్పేసి మీకు ట్రాన్స్ఫర్ చేయాలి, అలాంటివన్నీ. అది ఇవన్నీ క్రియేటివిటీ. అయితే దానికంటే ముందు ఏంటంటే సరైన ఆన్సర్ మన దగ్గర ఉందా లేదా అనేది మొదటి, దాని తర్వాత వాళ్ళతో సంబంధం ఎలా ఉంది అనేది ఇంకోటి, దాని తర్వాత ఈ ఆన్సర్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనేది ఇంకో అంశం. సో అన్నిటి మీద ఫోకస్ చేయగలగాలి. అయితే ఇప్పుడు మనం టీచ్ చేస్తున్నాం కదా ఈ కోర్సుని, ఆ టైంలో ఇవి విడివిడిగా చూడగలుగుతున్నామా, అంటే సమస్య ఎక్కడుంది అనేది, లేకపోతే ఎదుటి మనిషి దగ్గర తప్పు ఉంది అనేది డిక్లేర్ చేసి కూర్చున్నామా. సో ఎదుటి మనిషి దగ్గర తప్పు ఉందని డిక్లేర్ చేసి కూర్చుంటే ఇంకా కొంచెం మనకి కాదు, మన వంట పట్టలేదు, సబ్జెక్టు మన వంట పట్టలేదు ఇంకా అన్నట్టు. అది సరే, ఇంకెవరన్నా క్వశ్చన్? మైక్లో మాట్లాడండి సార్. మానవ డిజైర్స్కి సంబంధించినంత వరకు అసలు రిమోట్ అనేది తయారవడానికి మన స్కోప్ ఇవ్వకూడదు, అంతే కదా సార్? అంతే అండి. రిమోట్ మనం తయారు చేస్తే అలాగే ఇంకొకళ్ళు ఆపరేట్ చేస్తారు మన మీద. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకెవరైనా అండి ప్రశ్న ఇక్కడ? సార్, ఇక్కడ కాన్ఫ్లిక్ట్ రావడం అనేది హ్యూమన్ టెండెన్సీ, దాన్ని మనం కాదనలేం. అయితే ప్రతి కాన్ఫ్లిక్టు సత్వం స్వతంత్రంలో ఉండే లోపం వల్లే వస్తుందంటారా? ఎందుకు అడుగుతున్నానంటే మనం ఏ పని చేసేటప్పుడు కూడా ప్రాస్ అండ్ కాన్స్ ఆలోచించకుండా చేయం. ప్రాస్ అండ్ కాన్స్ ఆలోచించడం కూడా కాన్ఫ్లిక్ట్లో భాగమే అంటారా, లేకపోతే అది పరతంత్రం మీదకి వస్తుంది అంటారా? ఎందుకు అడుగుతున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ లెవెల్లో జాయిన్ అవ్వాలి 10th అయిన తర్వాత. నేను ఎంపీసీ జాయిన్ అవ్వాలా బైపీసీ జాయిన్ అవ్వాలా కుర్రాడికి తెలీదు, ఎంపీసీ జాయిన్ అవ్వాలా బైపీసీ జాయిన్ చేయాలా అన్నది తల్లిదండ్రులకి అర్థం కాదు.
ఏదో ఒకటి జాయిన్ చేస్తాం, తర్వాత ఏమవుతుందో భగవంతుడికి తెలుస్తుంది. అయితే ఇక్కడ వచ్చే కాన్ఫ్లిక్ట్ని ఏ విధంగా మనం అంచనా వేయాలి? మీరు ఎగ్జాంపుల్ తీసుకొచ్చారు. ఆ ఎగ్జాంపుల్లో ఎలాంటివంటే నేను ఆ ఎగ్జాంపుల్ యొక్క కాంటెక్స్ట్ మారుస్తున్నానండి. ఓకే, ఎగ్జాంపుల్ యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఇంట్లో పనులు తీసుకుందామండి. ఇంట్లో ఉండే పనులు. అయితే ఇంట్లో ఉండే పనులు అన్నీ ఇంపార్టెంటా లేకపోతే అనవసరమైనవి ఉన్నాయా మీరే చెక్ చేయండి. ఓకే, అన్నీ ఇంపార్టెంట్ అయిన పనుల అనవసరమైనవి ఉన్నాయా? అయితే ఈ అనవసరమైన పనులు ఉంటే కనుక తీసేయండి. ఓకే, వాటిని ఇంట్లో అంటే ఎస్టాబ్లిష్ చేయకండి, అవి లేవు, మన ఇంట్లో ఉండొద్దు అలాంటి పనులు అనేది. ఓకే, ఇప్పుడు ఏమైందంటే ఏ పని అయినా సరే లేకపోతే ఏ చదువు అయినా సరే దాన్ని ఏదో ఒక రకంగా మూలంలో దాన్ని డబ్బుతో ముడిపెట్టేశాం. అయితే లాంగ్ టర్మ్లో దేంతో నాకు బెనిఫిట్ ఉంది అనే ఒక మాన్యత ప్లే అవుతూ ఉంటుంది లోపల. దాన్ని బట్టి ఏది తీసుకోవాలి అనేది ఖచ్చితంగా ఆన్సర్ చెప్పడం కష్టం ఉంటుంది దానికి. అయితే ఏ మాన్యత ఆధారంగా మనం నిర్ణయాలు తీసుకుంటున్నాం అనేది చాలా అవసరం. అయితే ఇందాక ఇంట్లో నుంచి ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, ఇంట్లో అన్ని పనులు ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇల్లు ఉడవడం కాడ నుంచి వంట చేయడము, తర్వాత పిల్లల చదువు అన్నీ ఉన్నాయి కదా, ఆఫీస్కి వెళ్ళడము, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. అయితే వాళ్ళ ఏమంటారు ఎఫిషియన్సీతో ఏజ్తో ఆ పనులన్నీ డివైడ్ అయ్యి ఉన్నాయి ఇంట్లో. ఓకే, ఈ పని ఇంపార్టెంట్, ఈ పని నాట్ ఇంపార్టెంట్ అని మనం ఫిక్స్ చేసేస్తున్నాం. అయితే దానివల్ల ఏమవుతుందంటే ఏ పనికైతే ఎక్కువ గుర్తింపు లేదో ఆ పని జరగట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ క్లీనింగ్ ఆఫ్ హౌస్ ఎవరు చేయలేదనుకోండి, ఏమవుతుంది? అందరు ఎఫెక్ట్ అవుతారు కదా. అయితే సమాజంలో కూడా ఈ చదువు నాట్ ఇంపార్టెంట్, ఆ చదువు ఇంపార్టెంట్ అని మనమే బికాజ్ ఆఫ్ అవర్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ సొసైటీ అలాంటిది క్రియేట్ చేసింది. ఓకే, అయితే ఈ చదువు అనేది అంటే స్టడీస్ అనేది స్వతహాగా న్యాచురల్గా గ్రో అవుతున్నప్పుడు పిల్లలు కొన్ని ఎగ్జిబిట్ చేస్తారు. సో అవి కనుక గుర్తుపట్టి వాళ్ళు ఏ దాంట్లో చేస్తున్నారో ఆ డైరెక్షన్లోకి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు దే విల్ మీట్ ఎక్సలెన్స్ ఇన్ దట్ డైరెక్షన్. అదర్వైజ్ ఫోర్స్ ఫిట్ చేస్తున్నాం అనమాట, ఫోర్స్ ఫిట్. ఓకే, ఎలా అంటే ప్రతి అన్ని వేళ్ళని లాగి సేమ్ ఈక్వల్ హైట్ ఈక్వల్ లెంత్ చేయడానికి అది కుదరదు. ప్రతి దానికి దాని ఇంపార్టెన్స్ ఉంది. అలానే ఒక సమాజంలో ఎలాంటి పనులు ఉన్నాయి, ఓకే అకౌంటెంట్స్ కావాలి, ఓకే బిజినెస్ మెన్ కావాలి, ఇట్లాంటివన్నీ పనులు ఉన్నాయి కదా, అన్ని పనులకి రైట్ ప్లేస్మెంట్ ఉండాలండి. రైట్ ప్లేస్మెంట్ ఉండాలి, ఉంటే సరిపోతుంది, లేకపోతే దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. అయితే ఆ రైట్ ప్లేస్మెంట్ అన్ని పనులకు ఉంది అని ఒక టీచర్గా మనం చూడగలగాలి. మనం చూడగలిగితే అప్పుడు స్టూడెంట్ దగ్గర నుంచి వస్తున్న ప్రతి ఆన్సర్కి మనం క్వశ్చన్ ఇవ్వగలుగుతాం. సో ఏదైనా సరే దాని వాల్యూని కలిగామనుకోండి, దాని మీద ఇంట్రెస్ట్ కలిగించవచ్చు. అయితే వాల్యూని మనం చూపించగలగాలి. ఒకవేళ మనం వాల్యూని చూపించలేదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మన ఆన్సర్ మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇస్తాం. అయితే స్టూడెంట్ దగ్గర అంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, అప్పుడు కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. సో మనం ఇచ్చే ఆన్సర్ ఫిట్ అవ్వట్లేదు, స్టూడెంట్ దగ్గర ఉన్న ఆన్సర్ మన దగ్గర ఫిట్ అవ్వట్లేదు. సో ఈ కాన్ఫ్లిక్ట్ అనేది వచ్చేసింది. ఈ కాన్ఫ్లిక్ట్ ఎక్కడుంది? మన లోపల వచ్చేసింది. ఓకే, సో ప్రతి పని ఇంపార్టెంట్, అది ఏ పని వాల్యూ ఎంత ఉంది అనేది మనకు తెలిస్తే స్లోలీ వీ కెన్ అవర్ కన్విన్సింగ్ పవర్ విల్ ఇంక్రీజ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ అవర్ అండర్స్టాండింగ్. ఓకే, ఆలోచించడం కూడా ఈజ్ ఇట్ ఎ పార్ట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఆర్ నాట్ అని. ఒక పనికి ప్రోస్ అండ్ కాన్స్ని మనం ఆలోచించడం కూడా కాన్ఫ్లిక్ట్లో భాగం అవుతుందా, లేదా అదే కాన్ఫ్లిక్టా? కాదండి, ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించడము కాన్ఫ్లిక్ట్ కాదండి. ఏమవుతుందంటే కాన్ఫ్లిక్ట్ అనేది ఎక్కడ అంటే నాట్ ఏబుల్ టు గివ్ ఆన్సర్ with the information what we have, number one, and not able to take the information which other person is giving to us. Okay, so దీంట్లో కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఓకే, ఏది కరెక్ట్ అని అడిగారనుకోండి, నేను కరెక్ట్ ఏంటో కన్విన్స్ చేయలేకపోతున్నాను ఎదుటి మనిషిని,
తర్వాత ఎదుటి మనిషి నా ఉద్దేశంలో ఇది కాదు ఇది కరెక్ట్ అన్నారనుకోండి, అప్పుడు నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. ఈ రెండు కాన్ఫ్లిక్ట్ వల్ల వచ్చాయి. తర్వాత ప్రోస్ అండ్ కాన్స్ ఏ పని వల్ల ఏమంటారు ఆలోచించడం అనేది కాన్ఫ్లిక్ట్ అంటే అది కాదు. దట్ ఈస్ నాట్ ఏ కాన్ఫ్లిక్ట్ ఇన్సైడ్. అండర్స్టాండింగ్. సార్ స్వత్వం అనేది అందరిలో ఒకేలా ఉంటుందన్నారు కదా, అవునండి. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఓకే, మీకు ఆరోగ్యంగా ఉండాలని ఉందా, అనారోగ్యంగా ఉండాలని ఉందా? ఎవరన్నా ఇక్కడ ఉన్నారా అండి అనారోగ్యంగా నాకు ఉండాలని ఉంది అనే వాళ్ళు ఉన్నారా? లేదు కదా. ఓకే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఉంది అంతే, ఇది మన లోపల ఉంది అంతే. ఇలా అన్ని క్వశ్చన్స్, ఏ క్వశ్చన్స్ అయినా యూనివర్సల్ ఆన్సర్స్ వస్తాయి చూడండి, అవన్నీ స్వత్వంలో భాగాలు. ఓకే, ఇంట్రిన్సిక్ నేచర్లో. అయితే ఏవైతే ఇప్పుడు ఎలా ఆరోగ్యంగా ఉందాం అనుకుంటున్నారు అని అంటే మీ దగ్గర ఒక ప్రాసెస్ ఉంది, ఇంకో వాళ్ళ దగ్గర ఇంకో ప్రాసెస్ ఉంది, 10 ప్రాసెస్లు ఉన్నాయి. అయితే ఈ ప్రాసెస్ని యూనివర్సలైజ్ చేయాలనుకుంటాం అనుకోండి, అది కాదు, అది తప్పు. అది కంటెక్స్చువల్ వస్తుంది అనమాట. ఏ కంటెక్స్ట్లో ఉంటే ఆ కంటెక్స్ట్లో ఎలా ఆరోగ్యంగా ఉండాలనేది డిసైడ్ అవుతుంది. కానీ ఆరోగ్యంగా ఉండాలా ఉండొద్దా అనేది క్వశ్చన్ రాదు ఇంకా. అయితే ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలా ఉండొద్దా అని అంటే ఆన్సర్ వస్తుంది, ఆరోగ్యంగా ఉండాలి. మనని మనం ఎలా ఆరోగ్యంగా ఉంచుకుంటాము? ఓకే, అయితే ఆరోగ్యంగా ఉండాలి అనే ఆలోచనలోంచి ఏదైతే ప్రక్రియ బయటకు వస్తుందో అది స్వతంత్రమైన ప్రక్రియ. ఓకే, ఈ స్వతంత్రమైన ప్రక్రియని వెరిఫై చేసుకుంటూ ఉంటాం. ఈజ్ ఇట్ మీటింగ్ మై రిక్వైర్మెంట్, ఈజ్ ఇట్ మీటింగ్ మై రిక్వైర్మెంట్ అని కంటిన్యూస్గా. ఈ కంటిన్యూస్గా మనం చెక్ చేసుకుంటాం చూడండి, దాన్నే అవేర్నెస్ అంటాం. అవేర్నెస్ అంటే అదే, ఇంకంతకంటే ఏం లేదు. ఓకే, నన్ను నేను కంటిన్యూస్గా అంటే ఎవ్రీ మూమెంట్ పరీక్షించుకుంటున్నాను, నేను నా స్వత్వం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నానా లేదా. ఓకే, ఎవ్రీ మూమెంట్. ఓకే, అది స్వతంత్రం. ఓకే, ఇది జరిగిందంటే దట్ ఈజ్ అవేర్నెస్ అంతే. సో అలా ఏ పని చేసినా సరే ఇట్ విల్ బికమ్ ఏ ప్రాపర్ వర్క్. స్టూడెంట్కి స్వరాజ్యము అనే పదాన్ని ఇప్పుడు మీరు చెప్తే నాకు అర్థమైంది. ఇందాక చెప్పారు స్కిల్ కూడా ఉండాలి అని. ఆ స్కిల్ని ఎట్లాగా డెవలప్ చేయాలి ఈ పదంలో? స్వరాజ్యము అని పిల్లవాడికి అర్థం కావాలండి. స్వరాజ్యము పిల్లలలో ఆల్రెడీ ఏదైతే స్కిల్ ఉందో అది గుర్తించాల్సిన అవసరం ఉందండి. వాళ్ళ లోపల ఏదో స్కిల్ ఉంటుంది చూడండి, అది గుర్తించాల్సిన అవసరం ఉంది. సో కొంతమంది న్యాచురల్గా కొన్ని పనులు చేస్తూ ఉంటారు కదా, న్యాచురల్గా. సో వీ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ స్కిల్స్ దే ఆర్ హ్యావింగ్. ఓకే, అయితే మనం ఏదైతే చెప్తున్నామో అది వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్ సెట్కి మ్యాచ్ అయ్యేటట్టు చెప్పామనుకోండి, తొందరగా అతుక్కుంటుంది వాళ్ళకి. ఓకే, అది మనం చూడగలగాలి. ఇప్పుడు ఏమైందంటే వీఆర్ అడ్రస్సింగ్ ఏ క్లాస్. ఓకే, బట్ హ్యూమన్ వాల్యూస్లో ఇట్ ఈస్ నాట్ అడ్రస్సింగ్ ఏ క్లాస్, ఇట్ ఈస్ అడ్రస్సింగ్ ఇండివిజువల్స్. అయితే సంవత్సరంలో 50 మంది పిల్లలు మన దగ్గర చదువుతుంటే, 100 మంది పిల్లలు చదువుతుంటే, సంవత్సరంలో ఈ 100 మందిలో ఎంతమందితో రిలేషన్షిప్ వచ్చింది మనకి, దట్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, అయితే ఎవరెవరు ఎలాంటి ఎన్విరాన్మెంట్లో ఉంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలా మెల్లమెల్లగా డెవలప్ అయిపోతుందండి. ఓకే, సో దెన్ వీ విల్ బీ ఏబుల్ టు గైడ్ పీపుల్ ఇన్ ఏ రైట్ డైరెక్షన్. నైపుణ్యాలను పరిశీలించడం, ఎస్, పరిశీలించి మనం వాళ్ళతో పాటు వాళ్ళకి అందుబాటులో ఉండడం చాలా వరకు చేస్తున్నామండి. మేము క్లాస్ రూమ్లో క్లాస్ చెప్పేటప్పుడు కొంతమంది విద్యార్థులు మైక్లో మాట్లాడండి. నైపుణ్య పరిశీలన అంటున్నాం కదా సార్. ఇప్పుడు స్కిల్స్ అన్నప్పుడు మనం వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, వాళ్ళ క్లాస్ రూమ్లో సక్రమంగా పాఠాలు వింటున్నారా లేదా, ఒకవేళ వినకపోతే మనం ఏం చేయాలి. సో వాళ్ళ స్థాయికి మనం దిగి చెప్పడం అంటూ జరుగుతుందండి. విద్యార్థులు అనేవాళ్ళు 30 మంది, 40 మంది, 50 మంది క్లాస్ రూమ్లో ఉంటారు. అందరూ ఒకే ఆలోచనలో ఉండరండి. అందరూ ఒకటేసారి పాఠం వింటున్నారంటే అది కూడా కనిపించదు. కొన్ని సందర్భాల్లో పిల్లలు కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటారు. ఒక టీచర్ అయిన వాళ్ళు ఎందుకు ఈ అబ్బాయి నిద్రపోతున్నాడు అన్నప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఏమమ్మా నువ్వు పడుకున్నావేంటి, పాఠం ఇంట్రెస్ట్ కలదంటే సమాధానం కొంతసేపటి దగ్గర రాదండి. సో మనం ఎంత దగ్గరగా వెళ్తే సమాధానం వస్తుంది. మా దగ్గర బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉంటుందంటే సార్, పేద పిల్లలు అంటున్నాము. ఈ పేద పిల్లలు అనేవాళ్ళు చాలా వరకు వాళ్ళు పని చేసుకొని ఒక రూమ్లో వండుకుంటూ
వాళ్ళు సంపాదించిన డబ్బుతో ఖర్చు చేసుకొని వాళ్ళు గడపకపోవడము కాలేజ్కి రావడం అంటూ జరుగుతుందండి. అప్పుడు మేము వాళ్ళ దగ్గరగా వెళ్ళి పరిశీలించినట్లయితే వాళ్ళలో వచ్చే ఆన్సర్స్ ఎట్లా ఉంటాయంటే, రాత్రంతా నేను శిల్పారామంలో రోడ్ వేసాను మేడం, అందువల్ల నాకు నిద్ర వస్తుంది అనే సమాధానం వస్తుందండి. వెంటనే మేము టీచింగ్ చేసే వాళ్ళము కొంచెం పక్కన పెట్టేసి కొంచెంసేపు ముచ్చటిస్తాం. సరే అమ్మ, అయితే ఇప్పుడు పాఠం ఏమొద్దు, మనం క్లోజ్ చేద్దాం. మీకు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ని బట్టి మనము చెప్పినట్లయితే వాళ్ళు వింటారు. సో ఆ సమయంలో మేము కొన్ని సందర్భాల్లో వాళ్ళ స్థాయికి దిగి వాళ్ళు నిద్రపోతున్న సమయంలో పాఠం చెప్పబుద్ధి కదండి. యాజ్ ఎ టీచర్ కొంచెంసేపు ఆపేసి ఏదో గప్షప్ మాట్లాడము, ఎక్కడుంటారు అని కనుక్కోవడం అంటూ కూడా జరుగుతుందండి టీచర్స్ లోపల. సో ఇట్లాంటి టీచర్స్ అవేర్నెస్ అనే టీచర్ లోపల ఉండాలి. విద్యార్థులు కూడా మనకు అంత దగ్గరగా వస్తారు. మన పిల్లలు ఎట్లాగో విద్యార్థులు అనే స్థాయి అనేది టీచర్స్ కూడా ఉండాలండి. ఆ విధంగానే కళాశాలలో మనము లెసన్స్ చెప్పినట్లయితే ఆ విద్యార్థి హృదయాల్లో మనం ఎప్పుడు నిలిచిపోతూ ఉంటాము. ఒకవేళ వాళ్ళు చెప్పే విధానాన్ని కూడా మనము హర్షించుకుంటూ ఎప్పుడూ మళ్ళీ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటామండి క్లాస్ రూమ్లో కూడా. ఈ విధంగా చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుందేమో అనిపిస్తుందండి. అంటే ఇది ఎంతవరకు కరెక్టో కాదో తెలియదు, కానీ కొన్ని సందర్భాల్లో మేము పిల్లల్ని గమనించుకుంటూ కూడా క్లాసెస్ తీసుకోవాల్సిన అవసరం మా పైన కూడా ఉంటుందండి. అది నైపుణ్యాలు అనేది చాలా నిజం చెప్పాలంటే పరిశీలన అనేది విద్యార్థి పరిశీలన అనేది ఒక గురువుకు తప్పకుండా ఉండాల్సిందేనండి. వ్యూవర్స్ దగ్గర నుంచి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? వ్యూవర్స్ టీవీలో చూస్తున్నారు కదా, మైక్లో మాట్లాడండి సార్. ఈ సత్వము పిల్లలకు పరిచయం చేసేటప్పుడు సార్, మామూలుగా మనం అది బాగా పిల్లలకు అర్థం కావాలంటే అది అందరికీ తెలిసి ఉంటుంది, కానీ కాకపోతే బ్లైండ్గా వేరే వాళ్ళు ఏది ఫాలో అవుతుంటారో దాన్ని కోరుకుంటుంటారు. వాళ్ళలో ఉన్న సమర్థత, వాళ్ళకి ఏం అవసరం అనేది, ఒరిజినల్గా వాళ్ళకి ఏం అవసరం ఉన్నది, ఏది అవసరం ఉన్నది అనేది కాకుండా లోకం ఎటుపోతుందో దాన్ని చూసుకుంటూ ఆ మాయలు పడిపోతుంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే నిజంగా వాళ్ళకి ఏం అవసరం ఉన్నదని మర్చిపోతారు. కాబట్టి మనం ఇది క్లాస్ రూమ్లో చెప్పేటప్పుడు లైవ్ ఎగ్జాంపుల్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రెస్ కుట్టించుకోవాలన్నమాట, సినిమా వస్తుంది, హీరో ఒక కొత్త రకం షర్టు ప్యాంటు ఏదో వేసుకున్నాడు ఫ్యాషన్, దాన్ని చూసి ఇప్పుడు కాలేజ్ పిల్లలు ఆ రకమైన డ్రెస్ కుట్టించుకోవాలని మోజులో ఉంటాడు. ఆయన చాలా 6 feet హైట్ ఉంటాడు హీరో, అదే డిజైను ఈ 4 feet ఉన్నవాడికి వేసుకుంటే అది ఎబ్బెట్టుకుంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఆ పులిని చూసి నక్కవాత పెట్టుకుందనే సామెతలాగా మనకేమి కావాలనో అనేది మర్చిపోయి మోజులో పోతారు. కాబట్టి ఒరిజినల్గా మనకేం అవసరం ఉన్నది అనేది తెలుసుకోవడమే ఈ సత్వం అనేది. వెరీ లైవ్ ఎగ్జాంపుల్, వాళ్ళకు దగ్గరగా ఇలాంటి చక్కచక్కటి ఎగ్జాంపుల్ చెప్తే నిజంగా సత్వం అనేది బాగా ఆలోచన మొదలవుతుంది. ఈ ఎగ్జాంపుల్ ఎక్కువ పెరిగితే ఇన్వాల్వ్ అయిపోతారు సార్ ఇమ్మీడియట్లీ. దాన్ని బట్టి వాళ్ళకి అర్థమైపోతుంది నాకేం అవసరం ఉంది, ఏం అవసరం లేదు అనేది. అంటే పరతంత్రంగా జీవించడం అనేది ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. సత్వాన్ని నిద్రలేపితే స్వతంత్రానికి వచ్చేస్తారు ఆటోమేటిక్గా. కాబట్టి ఈ టీచింగ్లో ఎక్కువ లైవ్ ఎగ్జాంపుల్ను ఇట్లాంటివి బట్టే పిల్లలకు అర్థమైపోతుంది. కంటెంట్ వైజ్గానే చెప్పేస్తే ఏమవుతుందంటే ఇది ఏందో అర్థమైతే లేదన్న భ్రమలోకి వెళ్ళిపోతారు, ఏదో అర్థం కాని విషయాలు చెప్తున్నారు అన్నట్టుగా అయిపోతుంది. లైవ్ను వాళ్ళ డైలీ వాడే లైఫ్ సిచ్యువేషన్స్కు ఇట్లాంటివి చెప్తే వాళ్ళు చాలా అర్థమైపోతుంది. అప్పుడు ఈ పదం ఒక్కటే కొత్తగా కానీ కాన్సెప్ట్ అంతా సేమే, రోజు నా యాటిట్యూడే అనే అర్థమైపోతుంది. ఇట్లా చేస్తే బాగుంటుంది సార్. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ రైట్ అండర్స్టాండింగ్ ఒకసారి డిఫైన్ చేయరా? రైట్ అండర్స్టాండింగ్. I'll come to that in a moment. So let us focus on these 3 things. Okay, there are 3 posters here, small posters. So let's go to this one, first one. So దీంట్లో ఏముందంటే it is a process of dialogue. Okay, సంవాదము.
between me and you to begin with. So, దీంతో స్టార్ట్ చేసాం. Then it is a process of dialogue between what I am